మహి, బ్యాగ్ అవి సర్దుకున్నావు కదా? సర్ది పెట్టాను, కానీ పెట్టిన బ్యాగ్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను మామ్. నువ్వేం కంగారు పడకు, అన్నీ రెడీగా ఉంచాను. హనుమంతు, హనుమంతు! అవుట్ హౌస్ లో ఉన్నాడేమో అఖిల. లేదంకుల్, ఇందాక కార్ క్లీన్ చేస్తూ కనపడ్డాడు. హలో, హనుమంతుని కర్నూలు బ్రాంచ్ ఆఫీస్కి పంపించండి. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో చెప్తాను. ఎవరేం చేసినా ప్రోగ్రామ్ చేంజ్ చేయకండి, ఓకే? ఎవరేం మర్చిపోయినా హనుమంతుకు ముందు చెప్తే ఆ టైంకి గుర్తు చేస్తాడు. త్వరగా లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాలి. బయలుదేరదాం. హనుమంతు లేడమ్మా. అర్జెంట్ పని మీద కర్నూలు బ్రాంచ్కి పంపించాను. కర్నూలుకా? అంత అర్జెంట్ ఏంటి పెద్ద బాబు? తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ని, మీరు రెడీనా? ఐష్, మేక్ ఇట్ ఫాస్ట్. నీ టాబ్లెట్స్ తీసుకొస్తే బ్యాగ్లో పెట్టేస్తాను. ఐశ్వర్య ఇక్కడే ఉంటుంది కదా, ఈ టైంలో జర్నీ చేయకూడదు. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. అయితే ఐష్ నేను ఇంట్లోనే ఉంటాం మామ్. నువ్వు రాకపోతే అక్కడ పల్లెవరు చూస్తారు చిన్నబాబు? పైగా మీ బాబాయ్ కూడా లేడు, నువ్వు ఉంటే బెటర్. మరి ఐశ్వర్య ఒక్కతే ఇంటి పట్టున ఉండగలుగుతుందా అక్క? ఐశ్వర్యతో పాటు పార్వతి కూడా ఇక్కడే ఉంటుంది. పార్వతి ఉంటే ఐశ్వర్యకి హెల్ప్గా ఉంటుంది కదా. నిజమే, పార్వతి ఇంట్లో ఉందంటే హెడ్ నర్స్ ఉన్నట్లే. దేవుళ్ల కళ్యాణం చూడలేకపోయానని ఫీల్ అవ్వకే పార్వతి. వచ్చేటప్పుడు ప్రసాదం కూడా తీసుకొస్తాన్లే, కళ్ళ కత్తుకుని తిందుగాని. హనుమంతేమో కర్నూలు వెళ్ళాడు, పార్వతి ఇక్కడే ఉంటుంది. పోనీ గణేష్ నైనా తీసుకెళ్దామంటీ. పాపం, అలాంటి సంబరాలు ఎప్పుడో గాని చూడాడు కదా. అడిగి చూడండి, అక్కతో ఉంటాడో మనతో వస్తాడో. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయ పార్వతి, టైం అవుతుంది. ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కూత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? చెలియా శిలలే కాకు వెలెందుకు, జతగా నువ్వు లేక నేను ఎందుకు? మమతే కరువై మనసే బరువై, లోకం నరకం కాదా ప్రేమ?
పార్వతి ఏంటది? ఏం లేదు చిన్నమ్మాయి గారు, కిందేదో పడినట్టు అనిపించి తీసుకున్నాను. ప్రతి శుభకార్యంలో నువ్వు ఉండేదానివి. ఈసారి నా వల్లనే వెళ్లకుండా ఆగిపోయావు కదా. పర్లేదు చిన్నమ్మాయి గారు, మీ క్షేమం చూసుకోవాలి కదా. కన్నీళ్లు దాచుకున్నంత మాత్రాన గుండెల వెనుకుండే బాధ తెలియకుండా పోతుందా? మనసులో ఏదో పెట్టుకొని బాధపడతావు. ఏమైందో, నీ మనసులో ఏముందో చెప్పమని అడిగితే చెప్పు. మీరు జ్యూస్ తాగే టైం ఏంటి చిన్నమ్మాయి గారు? ఎన్ని ఎండలో నిలబడి మాట్లాడతారా? మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. వెళ్ళండి అమ్మాయి గారు. వెళ్ళండి. పార్వతి, పార్వతి, నాకు జ్యూస్ కావాలి. సౌందర్య, 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 ఓయ్ సౌందర్య. అమ్మా, అక్క, ఒసే సౌందర్య, యాడున్నావు? పెద్దింట్లో కూడా లేవు, ఎవరు కానుస్తలేరు. నువ్వై నేనున్నా అని కేకేయచ్చు కదా సౌందర్య. సౌందర్య, ఈడున్నావా? గొంతుని పైన నేను అరుస్తా ఉంటే మాట్లాడవేంటి? ఏం ఆలోచిస్తున్నావు? పెద్దబాబు గారి గురించేనా? నువ్వు ఇంకా దిగులెట్టుకోమాక. ఇటు చూడు, రాములోను సీతమ్మ వారు మన చెంతనే ఉన్నారంటే మన బాధలన్నీ దూరం చేస్తారని అర్థం. పెద్దబాబు గారు ఆ రాక్షసి మెల్లో తాళి కట్టరు. నువ్వు చూస్తా ఉండు. నీ చేత్తోనే పెద్దబాబు గారికి దేవుడు అండగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఇదిగో పట్టు. విగ్రహాలను తీసుకుని నన్నేం చెయ్యాలరా? కానీ నువ్వేం చెయ్యదు, పెద్దబాబు గారికి ఇవ్వమంటున్నాను. పెద్దబాబు గారు లేర్రా? కానీ లేరా? యాడికి పోయినారు? అమ్మగారు వాళ్ళందరూ రామాపురానికి పోనారా. అందరూ పోయారంటున్నావు, మరి నువ్వెందుకు పోలా? అయ్యో వద్దన్నాడా? అమ్మగారే చిన్నమ్మాయి గారికి తోడుగా ఉండమని చెప్పినారు. పార్వతి, రా. పెద్దబాబు గారు. పార్వతి, పెద్దబాబు గారు ఇంట్లో పడుకుంటారన్నా? నాకు తెలుసురా, పెద్దబాబు గారికి నిద్ర పట్టు.